హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అందులోనూ ఈరోజు రేపు నేను మధుకి దూరంగా ఉంటాను. ఈ కొన్ని గంటల్లోనే ఈ తింగర్ది ఏదో ఒక ప్రమాదం తన తల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా బుద్ధిగా ఇంటి పట్టున ఉంటే నాకు అంతే చాలు దేవుడా అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య. భార్గవి ఎవరికీ తెలియకుండా మధుని ఎందుకు కలవాలి అనుకుంటోంది? ఈరోజు సరిగ్గా తెల్లవారనే లేదు. మీనాక్షి, వసుధ, కృష్ణ ముగ్గురు మధుని కలవడానికి వచ్చారంటే అక్కడ ఊరిలో భార్గవికి ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చి ఉండాలి. మరి సుధాకర్ తన భార్యని పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? భార్గవి తనకు వచ్చిన ప్రాబ్లంని మధుతో చెప్పుకోకుండా వసుధకు చెప్పడం ఏంటి? అయినా మేమంతా టిఫిన్లు కంప్లీట్ చేసుకుని భాస్కర్, కృష్ణ కాలేజీకి వెళ్ళిపోయిన తరువాత నేను వసుధతో మాట్లాడాలి. ఈ విషయం ఏంటో వసుధను అడిగి తెలుసుకోవాలి. అక్కడ భార్గవి ఏదో ప్రాబ్లంలో ఉందని నేను లేని ఈ కొద్ది గంటల్లో నా తింగర్ బుచ్చి ఏం ఘనకార్యం చేస్తుందో, ఎటువంటి ప్రమాదంలో మధు ఇరుక్కోకుండా నేను ముందుగా జాగ్రత్త పడాలి అని మధు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య. అప్పటికే డోర్ బెల్ మోగుతుంది. భాస్కర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. హోటల్ బాయ్ అందరికీ టిఫిన్లు తీసుకుని లోపలికి వస్తాడు. కృష్ణ మధు పక్కనే నిలబడి ఉంటుంది. కృష్ణ ఆ టిఫిన్ల వైపు చూసి, మధు, రూమ్కి టిఫిన్లను ఎవరు ఆర్డర్ చేశారు అని మధుని అడుగుతుంది. ఇంకెవరు, తమరి హస్బెండే ఈ టిఫిన్లన్నింటినీ మన నలుగురు కోసం ఆర్డర్ పెట్టాడు. వెళ్ళి నీ భర్త పక్కన కూర్చొని నీ మొగుడికి కావలసిన టిఫిన్ పెట్టుపో. అలానే నువ్వు కూడా లైట్గా టిఫిన్ తిను. టైంకి ఎగ్జామ్కి వెళ్ళాలి కదా. ఎగ్జామ్ బాగా రాయి కృష్ణ అని చెప్పింది మధు. కృష్ణ మధుతో, పనిలో పని ఈరోజు నేను కూడా మీతో పాటు మన ఊరు వస్తున్నానని భాస్కర్ బావతో నువ్వు చెప్పవా మధు? నువ్వు చెప్తే భాస్కర్ బావ ఖచ్చితంగా నన్ను ఊరు తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు అని అడుగుతుంది కృష్ణ. మధు కృష్ణతో, నువ్వే నీ మొగుడికి డైరెక్ట్గా, బావా నీతో కలిసి నేను ఊరికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, ఇక ఇప్పటి నుండి నువ్వే నా ప్రపంచం బావా, నేను నీతో పాటు నీ జీవితంలోని కష్టాన్ని సుఖాలని పంచుకుంటూ నీకు తోడుగా ఉంటాను బావా అని నీ మొగుడికి నువ్వే చెప్పుకోవాలి కృష్ణ. మీ మధ్యలో పానకంలో పుడకలాగా నేనెందుకే? చూడు కృష్ణ, ఏ విషయమైనా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అసలు కలగజేసుకోకూడదు. ఏ విషయమైనా నువ్వే నీ మొగుడుతో మాట్లాడుకోవాలి. నీ మొగుడు ఖచ్చితంగా నువ్వు ఊరు రావటానికి ఒప్పుకుంటాడు. మన అమ్మతో నీ మొగుడు మాట్లాడతాడు అని చెప్పింది మధు. కృష్ణ డల్గా తలదించుకొని, నేను ఊరు వస్తానంటే భాస్కర్ బావ వద్దంటే అప్పుడు నేనేం చేయాలి మధు అని అడుగుతుంది. నీ మొగుడు పైకి అలా బెట్టు చూపిస్తున్నాడు. నాకు తెలిసి నీ మొగుడు ఎప్పుడో నిన్ను క్షమించేశాడే కృష్ణ. నిన్ను వదిలి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళడు. నువ్వు ఫస్ట్ తనతో పాటు ఊరు వస్తానని నీ మొగుడిని నువ్వు అడగవే. నువ్వు అడిగిన వెంటనే మొదట బెట్టు చూపించిన తర్వాత ఖచ్చితంగా నిన్ను తనతో పాటు ఊరు తీసుకుని వస్తాడు అని మధు అంటుంది. నువ్వు ముందు అడిగి చూడు కృష్ణ అని మధు సలహా ఇస్తుంది. కృష్ణ నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమా మధు? నా మొగుడు నన్ను క్షమించేశాడా అని కృష్ణ సంతోషంగా మధు బుక్కపై ముద్దు పెట్టి, నువ్వు నా బంగారానివే మధు అని అంటూ మధుని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్స్ మధు, ఇందాక భాస్కర్ బావతో నా తరఫున నువ్వు క్షమాపణ అడిగి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని నా మొగుడిని రిక్వెస్ట్ చేశావు చూడు, అది చాలు మధు. అందుకే భార్గవి అక్క కూడా తనకు ఏ సమస్య వచ్చినా ముందు నీకే చెప్పుకోవాలని ఆరాట పడుతుంది
అని కృష్ణ మధుతో అంటుంది. మధు ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసి, భార్గవి అక్కకి సమస్యనా? అక్కకు సమస్య ఏంటి కృష్ణ? అయినా భార్గవి అక్క ప్రాబ్లంలో ఉందని నీకు ఎవరు చెప్పారు కృష్ణ అని గట్టిగా అడుగుతుంది మధు. అయ్యో, అసలు విషయం నీకు చెప్పడమే మర్చిపోయాను మధు. మధు, నీతో నేను అర్జెంటుగా భార్గవి అక్క గురించి నీకు చెప్పాలి అని అంటుంది కృష్ణ. మధు కంగారు పడుతూ కృష్ణ వైపు చూసింది. మధు, నీకు అన్ని విషయాలు నేను వివరంగా చెప్తాను గదా, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ నా మొగుడు, నీ మొగుడు మనిద్దరి వైపే చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ విషయం తెలియకుండా మనం ముందు ఈ రూమ్ నుండి బయటపడాలి. అక్కడ మీనాక్షి రూమ్లో మీనాక్షి, వసుధ మన కోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది కృష్ణ. మధు కృష్ణ వైపు చూసి, అంటే భార్గవి యొక్క విషయం వసుధకి, మీనాక్షికి కూడా తెలుసా కృష్ణ అని అడుగుతుంది. అవునక్క, మా ముగ్గురికి భార్గవి యొక్క విషయం గురించి తెలుసు అని కృష్ణ నెమ్మదిగా మధు వైపు చూసి, పొద్దుట్నుంచి నీ చుట్టూ ఈ విషయం చెప్పడానికే తిరుగుతూ ఉన్నాము. నీకేమో పొద్దుట్నుంచి మాతో నిమిషం మాట్లాడడానికి తీరుబాటు లేకుండా ఉన్నావు. నీకు భార్గవి యొక్క ప్రాబ్లం గురించి చెప్పడానికి నేను ఎంతగా ట్రై చేశానో తెలుసా మధు? ముందు మనం ఈ రూమ్ నుండి బయటకు పోదాం పద మధు అని అంటుంది కృష్ణ. మధు కృష్ణతో సైలెంట్ గా ఉండమని సైగ చేసింది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు కృష్ణ, నేను భార్గవి అక్కకి ఫోన్ చేస్తాను, భార్గవి అక్కతో నేను మాట్లాడతాను అని అంటుంది మధు. అది కాదే మధు, నేను నిన్న రాత్రి అని కృష్ణ ఏదో చెప్పబోగా మధు కృష్ణ వైపు చూసి, నోరు మూసుకొని పద, వెళ్ళి టిఫిన్ తిందాము అని అంటుంది మధు. ఎంతసేపు మీకోసం మేము ఇక్కడ వెయిట్ చేయాలి? టిఫిన్ కూడా చల్లారిపోతోంది. మీ అక్కా చెల్లెల ముచ్చట్లు కంప్లీట్ అయితే వచ్చి మాతో పాటి టిఫిన్ తింటారా లేదా అని కోపంగా అంటాడు ఆదిత్య. ఇదిగో వస్తున్నాను బావా అని సమాధానం చెప్పింది మధు. నలుగురు కలిసి టిఫిన్ తింటారు. భాస్కర్ చాలా సంతోషంగా ఆదిత్యతో మాట్లాడుతూ టిఫిన్ తింటున్నాడు. మధు మనసులో, భార్గవి అక్కకి అంత పెద్ద కష్టం ఏం వచ్చి ఉంటుంది? ముందు వసుధను అడిగి తెలుసుకోవాలి. ఆదిత్య కూడా మధు గురించి ఆలోచిస్తున్నాడు. అలా నలుగురు టిఫిన్లు తినడం కంప్లీట్ చేసుకుంటారు. భాస్కర్, కృష్ణ ఇద్దరు కాలేజీకి బండి మీద బయలుదేరుతారు. ఇక్కడ మీనాక్షి, వసుధ తమ రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ, మీనాక్షి, వసుధ భార్గవి గురించి ఆలోచిస్తూ, కామిని భార్గవితో ఏం మాట్లాడిందో ఆ విషయం భార్గవి అక్క మనకి చెప్పలేదు అని అనుకుంటూ, పొరపాటున భార్గవి అక్క రాంగ్ స్టెప్ వేస్తుందేమోనని టెన్షన్ తట్టుకోలేక మీనాక్షి, వసుధ ఇద్దరు రూమ్ నుండి బయటకు వచ్చి, మధు ఎప్పుడు వస్తుందా, మధుని కలిసి భార్గవి విషయం ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు ఇద్దరు. వసుధ ఎదురుగా ఎవరు వస్తున్నారు అనేది చూసుకోకుండా ఫోన్ వైపు చూస్తూ విజయ్ని ఢీకొడుతుంది. విజయ్ ఛాతికి వసుధ నుదురు తగలడంతో వసుధ తన నుదురును రుద్దుకుంటూ విజయ్ వైపు చూసింది. విజయ్, ఏయ్ వసపిట్ట, ముందు చూసుకొని నడవలేవా? నీ కళ్ళు నెత్తిన పెట్టుకుని ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోకుండా ఇలా నడుస్తూ అందరికీ ఢీకొడతావా అని అంటాడు విజయ్. వసుధ తన ఆలోచనలో ఉండి విజయ్కి ఎటువంటి సమాధానం చెప్పకుండా సారీ సారీ అని అంటూ విజయ్ వైపు చూసి మళ్ళీ తన ఫోన్ వైపు చూసుకుంటూ ముందుకు నడుస్తుంది వసుధ. వసుధ విజయ్ని అసలు పట్టించుకోదు. విజయ్ వసుధ వైపు చూసి, ఈ వసపిట్ట నన్ను ఏమీ అనకుండా అలా ముందుకు వెళ్ళదే, నేను అన్నదానికి ఏదో ఒక రివర్స్ కౌంటర్ వేస్తుందే, పొద్దుట్నుంచి వీళ్ళను నేను గమనిస్తున్నాను. ఈ వసపిట్ట అంతగా ఏమాలోచిస్తోందబ్బా అని అనుకుంటాడు విజయ్. విజయ్ అటువైపుగా చూడగా మీనాక్షి కూడా దీర్ఘంగా ఆలోచిస్తోంది. వీళ్ళ ముగ్గురికి ఏమైంది ఈరోజు? పొద్దుటి నుంచి వీళ్ళని నేను గమనిస్తూనే ఉన్నాను.
వీళ్ళ ముగ్గురికి ఏదైనా ప్రాబ్లమా? ఈ వసపిటని అడిగితే చెబుతుందా అని విజయ్ వసుధ వైపు చూసి వసుధ అని పిలుస్తాడు విజయ్. మొదటిసారి తన పేరుని పెట్టి విజయ్ తన నోటితో పిలవడంతో తన ఆలోచనలో నుండి బయటకు వచ్చిన వసుధ విజయ్ వైపు తిరిగి చూసింది. విజయ్ వసుధని ఇలా రా అని తన చేతితో సైగ చేసి తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. వసుధ వెంటనే విజయ్ దగ్గరికి వచ్చి నిలబడి విజయ్ వైపు చూసింది. విజయ్ వసుధతో అంతా బాగానే ఉంది కదా, లేక ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విజయ్. వసుధ అమాయకంగా ఫేస్ పెట్టి విజయ్ వైపు చూసి, పొద్దుట్నుంచి మధు కోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. మధుతో ఒక్కసారి మాట్లాడడానికి నాకు కుదరట్లేదు. మీ ఫ్రెండ్ మా మధుని అస్సలు వదలట్లేదు. ఒక్క చిన్న హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మా మధుని తీసుకుని వచ్చి మాకు అప్పగిస్తారా అని వసుధ విజయ్ని అడుగుతుంది. ఒక్క అరగంట మా మధుతో నేను మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్కి భద్రంగా మా మధుని అప్పగిస్తాను. ప్లీజ్ ప్లీజ్ మధుని మా రూమ్కి పంపిస్తారా అని విజయ్ని అడుగుతుంది వసుధ. విజయ్ విచిత్రంగా వసుధ వైపు చూశాడు. ఎందుకలా చూస్తున్నారు? పోనీ మీరు మీ ఫ్రెండ్ ఆదిత్య గారు ఎప్పుడు హైదరాబాద్కు వెళ్తున్నారో చెప్పరా అని అడుగుతుంది వసుధ. విజయ్ వసుధ వైపు ఆశ్చర్యంగా చూసి, మేము హైదరాబాదుకు వెళ్తున్నట్లు నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. ఎవరు చెప్తే ఏముంది సార్, మీరు హైదరాబాదుకు వెళ్తున్నారా లేదా అది చెప్పండి బాబు. మళ్ళీ వెంటనే వసుధ, బాబు మీరు త్వరగా వెళ్ళిపోతే మేము మా మధుతో మాట్లాడుకునేది చాలా ఉంది. మీకు తెలుసా, పొద్దుట్నుంచి నేను కాఫీ కూడా తాగకుండా టిఫిన్ కూడా సరిగ్గా తినకుండా ఒక్కసారి నా ఫ్రెండ్ మధుతో మాట్లాడడానికి ఎంతగా ట్రై చేస్తున్నానో నీకు తెలియదు. కానీ మా ఫ్రెండ్ మధుతో నాకు మాట్లాడడానికి అస్సలు కుదరట్లేదు అని దిగులుగా చెప్పింది వసుధ. వసుధ విజయ్ వైపు చూసి, ఒక్కసారి మధుతో నన్ను మాట్లాడనివ్వరా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. విజయ్ విచిత్రంగా వసుధ వైపు చూసి, దీనికి పిచ్చేమైనా పట్టిందా అని తన మనసులో అనుకుంటూ, మధుతో పొద్దుట్నుంచి మాట్లాడలేదని ఆలోచిస్తూ తెగ టెన్షన్ పడిపోతూ ఇలా తిరుగుతున్నావా? నీకు బుర్ర బాగానే పనిచేస్తుందా అని వసుధని అడుగుతాడు విజయ్. వసుధ కోపంగా విజయ్ వైపు చూసి, హెల్ప్ చేస్తే హెల్ప్ చేయి, నాకే డౌట్ వచ్చే ప్రశ్నలు నన్ను అడగొద్దు, నాతో ఇలా మాట్లాడొద్దు. ఈ సమయంలో నా బుర్ర పనిచేస్తోందో లేదో నాకే తెలియట్లేదు అని తన తలని కొట్టుకుంటూ అంటుంది వసుధ. వామ్మో, దీంతో ఇంకొంచెం సేపు మాట్లాడానంటే నా బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది అని అనుకుంటాడు విజయ్. ఏమీ లేదులే వసుధ, నువ్వు తిరుగుతూ ఆలోచించుకోపో, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అని తాను చేయవలసిన పని గుర్తుకు వచ్చి తన రూంలోకి వెళ్ళిపోతాడు విజయ్. వసుధ విజయ్ వైపు చూసి, నాకు హెల్ప్ చేయమంటే అలా వెళ్ళిపోతాడేంటి? నేను చెప్పేది ఈయన గారికి అర్థం కావట్లేదా? హెల్ప్ చేయమంటే అలా పారిపోతున్నాడు ఈ మహానుభావుడు అని విజయ్ని తిట్టుకుంటూ మళ్ళీ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచించడం ప్రారంభించింది వసుధ. ఆదిత్య విజయ్కి వసుధని తన రూమ్కి తీసుకురమ్మని వాట్సాప్ మెసేజ్ పెడతాడు. విజయ్ మెసేజ్ని చూసుకుని ఒక నిమిషం ఆశ్చర్యపోయి, మీనాక్షి, కృష్ణ, వసుధ మీద తనకు అనుమానం వచ్చినట్లుగానే ఆదిత్య కూడా వీళ్ళ మీద అనుమానం వచ్చినట్లు ఉందని, ఆదిత్య ఏ పని చేసినా ఆలోచించి ఆ పని చేస్తాడని, ఓకే బావా, నా పని అయిపోయిన వెంటనే వసుధని నా వెంట పెట్టుకుని నీ రూమ్కి తీసుకుని వస్తాను అని ఆదిత్యకి మెసేజ్ చేస్తాడు విజయ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సారీ అండి, ఈరోజు కూడా మీకు అప్డేట్ ఇవ్వడం చాలా లేట్ అయింది. పిల్లలందరూ
ఊరు నుంచి వచ్చారండి. ఇల్లంతా గోల గోలగా ఉంది. నాకు అసలు ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వట్లేదు ఈ పిల్లలు. సారీ. ఈరోజు రేపు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎల్లుండి నుంచి మామూలుగానే మార్నింగ్ టైంలోనే స్టోరీ అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.